హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో కొంచెం హెల్త్ బాగాలేదు కానీ అన్నీ ఫాలో అయినాను నేను. ఏపీ ఎలక్షన్స్ అంతా. సో లిటరలీ కూటమి అయితే కుంభస్థలం బద్దలు కొట్టారు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో. 164 సీట్స్ గెలిచినారు 175లో. వైసీపీని చిత్తు ఓడించినారు 11 సీట్స్. ఓన్లీ 11 సీట్స్ వచ్చినాయి వైసీపీకి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, గేమ్ చేంజర్ మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే 21/21 ఎమ్మెల్యేస్ గెలిచినారు, 2/2 పార్లమెంట్ గెలిచినారు, 100% స్ట్రైకింగ్ రేట్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. అంటే టీడీపీ మీరు చూస్తే లైక్ ఎక్కడ టర్న్ అయిందంటే ఏపీ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారు తను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పొత్తు ప్రకటించి మళ్ళీ అక్కడి నుంచి బీజేపీ టీడీపీని ఒక స్టేజ్లో తెచ్చి తనకు తగ్గించుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రాపర్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసి ఒక వ్యూహం రచించి మళ్ళీ అక్కడి నుంచి లైక్ ఎట్లనో జగన్ ఓడియాలని చెప్పి ఆయన ప్రాపర్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసి ఓడించినారు. లిటరలీ సూపర్. అండ్ అంటే ఇంకా చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు, ఒక 40-50 సీట్స్ మనం తీసుకొని ఒక 20-25 గెలిచేదానికంటే తక్కువ తీసుకొని 100% స్ట్రైకింగ్ రేట్ కొడితే నెక్స్ట్ మనకు వాల్యూ ఉంటుందన్నారు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆయనే గేమ్ చేంజర్ అండ్ ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో జనసేన ఈజ్ బ్యాక్. అండ్ పిఠాపురం అయితే ఇంకా అదిరిపోతుంది ఇంకా ఫుల్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్తో అంతా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక వెటరన్, ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక రాజకీయ దురంధ్రుడు. మళ్ళీ ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న బాబు గారు. లైక్ ఆయన ఎన్నో నేషనల్ పాలిటిక్స్ చూస్తున్నారు, ఎన్నో ఓవరాల్ లైక్ సినారియోస్ చూస్తున్నారు, హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఆయన కింగ్ మేకర్ అని చెప్పచ్చు ఇండియన్ పాలిటిక్స్లో. ఎందుకంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు అండ్ మన టీడీపీ ఎంపీసే ఇప్పుడు కీ అవుతారు. సో అది ఆయన యూస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మెయిల్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ లైక్ క్యాపిటల్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ చాలా ఇష్యూస్లో మనకి బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఆయన కింగ్ మేకర్గా అవతరిస్తున్నారు. అండ్ ఎస్, డెఫినెట్లీ ఆయన 5 ఇయర్స్లో లైక్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని నేను డెఫినెట్గా కోరుకుంటాను. అండ్ అది జరుగుతుంది. మళ్ళీ లోకేష్ గారు అయితే 90,000 మెజార్టీతో గెలిచినారు ఆయన. సో హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అండ్ వే ఈ వన్ గారు లిటరలీ సూపర్. అంటే యంగ్ డైనమిక్ లీడర్. అండ్ డెఫినెట్లీ ఆయన ఐటీ మినిస్టర్ అవుతారు నెక్స్ట్ టైం. అండ్ బీజేపీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది యాజ్ ఎ కూటమి. నేనేమనుకున్నా అంటే బీజేపీ కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది అనుకున్నా, బట్ బీజేపీ కూడా ఈక్వల్ సపోర్ట్ ఇచ్చినారు జనసేన టీడీపీకి. ఇండియా ఓవరాల్ కూటమి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ ఒక బ్లాక్ బస్టర్ అంటారు కదా, అట్లా అయింది వాళ్ళ ఎలక్షన్ పర్ఫార్మెన్స్. లిటరలీ సూపర్ ఉంది కూటమిది. అండ్ కమింగ్ టు వైఎస్ఆర్సీపీ అంటే నేను ఒక మినిమం 30-40 అన్న వస్తాయి అనుకున్నా వైఎస్ఆర్సీపీకి. డెఫినెట్లీ కూటమి గెలిచారని తెలిసిందే కానీ ఇంత ఘోరంగా ఓడిపోతారు అనుకోలేదు 11 సీట్స్. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు లైక్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారు, బట్ చెప్పుకునే దాంట్లో కొంచెం ఫెయిల్ అనిపించింది లైక్ జనాలకి. ప్లస్ బూతులు మాట్లాడే మంత్రులు. సో అదే కొంచెం డ్రాబ్యాక్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో వాళ్ళ వల్ల కొంచెం బ్యాడ్ ఇమేజ్ వచ్చింది ఆయనకి. అండ్ ఇంకొంచెం ఏమంటే లైక్ ఏం చేస్తారని ప్రొజెక్ట్ చేయలేదు అనిపించింది సరిగ్గా నేను. అదొకటి అనిపించింది. అండ్ యా, ఎనీవే లైక్ ఆల్ ది బెస్ట్ జగన్ గారు. అండ్ హోప్ ఈ బౌన్సెస్ బ్యాక్. నేనైతే ఎవరికి యాంటీ గారు, డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, కానీ నేను ఎవరికి అగైనెస్ట్ కాదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు. సో ఎస్, ఇంకా నేషనల్ పాలిటిక్స్లో కూడా చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో నిన్న మీరు చూస్తే లైక్ మోదీ గారు అంటారు లైక్ పవన్ యాంది అని, యాంది అని అంటే పవన్ కాదు ఈయన ఒక తుఫాన్ అని చెప్తారు అందరి ముందు, మన ఇండియా మిత్రుల ముందు అందరు పవన్ కళ్యాణ్ గురించి. లైక్ నరేంద్ర మోదీ గారు, లైక్ బాబు గారు కూడా లైక్ అదర్ కూడా స్పీచ్ ఇస్ డెఫినెట్లీ ఒక మన స్టేట్ ప్రాబ్లమ్స్ అయితే పెరిగింది సెంట్రల్లో. అండ్ డెఫినెట్లీ మనం ఒక అమరావతి సాధిస్తాము, మళ్ళీ మనం పోలవరం సాధిస్తాము, రైల్వే జోన్ సాధిస్తామని ఆశిస్తున్నాను. అండ్ అదిరిపోయింది ఆంధ్ర ఎలక్షన్ అయితే లిటరలీ సూపర్. అండ్ బీజేపీ కంప్లీట్ మెజారిటీ రాలేదు. అండ్ అదే మన ఆంధ్రాకి అడ్వాంటేజ్ అయింది. అండ్ ఇంకా ఇండియా ఎలక్షన్ వచ్చేసరికి లైక్ మోదీ గారు అవి అయితే డెఫినెట్లీ ఉంది, కానీ 14
19 అని తెలియదు, బట్ అయినా విత్ హెల్ప్ ఆఫ్ అలయన్స్ ఈజీగా మోదీ గారు నెక్స్ట్ పిఎం లైక్ థర్డ్ టైం. సో లైక్ రేపంతా రెడీ అవుతుంది కదా లైక్ మోదీ గారు. సో హ్యాట్రిక్ నమో 3.0 తగ్గినా కూడా మోదీ గారే. సో అది నేను చెప్తున్నాను. అండ్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అయింది ముందు మీద. సో వాళ్ళ 234 వచ్చినట్టే గ్రేట్ లిటరల్లీ రాహుల్ గాంధీ గారికి. సో కొంచెం 20-30 సీట్స్ అటు ఇటునే ఎక్కడైనా టర్న్ అవ్వచ్చు మ్యాచ్ కానీ, బట్ ఓవరాల్ లైక్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ నమో 3.0 అండ్ ఎస్ హోపింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రో అండ్ సన్ రైజ్ అండ్ ఇట్ షుడ్ ప్రాస్పర్. సో అదే ఫ్రెండ్స్ సింపుల్ రివ్యూ ఏపీ ఎలక్షన్ది. కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉండే అండ్ హాస్పిటల్ ఉంటే నిన్ననే వస్తున్నాను. సో ఎస్ ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ వస్తాయి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై పవన్ కళ్యాణ్, జై హింద్.